ఈ సినిమాతో అయ్యగారికి విడుదల. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. అఖిల్ అక్కినేని అన్న, ఈ సినిమాతో నువ్వు రావచ్చన్నా. నువ్వు ప్రపంచం మొత్తం తిరిగి అంతే. ఒక ఇంద్రసేన రెడ్డి, ఒక ఆదికేశవ రెడ్డి, సమరసింహారెడ్డి, చన్నకేశవ రెడ్డి అన్ని సినిమాలు ప్యాక్స్లో క్యాచ్ చేశాడన్న. ఇది జనాలకి ఒక పరీక్ష అనమాట. జనాలందరికీ ఇదొక పరీక్ష, మీ సహనానికి పరీక్ష. సినిమా చూడండి, అఖిల్ అన్నకి ఫ్యాన్స్ అయిపోతారు అంతే. ఇంకా థియేటర్ మొత్తం అమ్మాయిలు నాకు కావాలి అఖిల్ అంటే మాకు పెళ్ళిళ్ళు ఏడవుతాయన్న. అఖిల్ అన్నకి పెళ్ళి అయిన రోజులు మాకు పెళ్ళిళ్ళు కావు. అఖిల్ అన్నకి పెళ్ళి అయితేనే పెళ్ళిళ్ళు అవుతాయి ఇంకా అబ్బాయిలందరికీ. దయచేసి అఖిల్ అన్న త్వరగా పెళ్లి చేసుకోనా, దయచేసి చేసుకోండా. ఓకే అయితే హ్యాపీ. అయ్యగారు మీరు ఇంక ఈ సినిమాతో నెంబర్ 1 అయిపోయారండి ప్రపంచం మొత్తాన్ని. మీరే ఇప్పుడు దాకా అయ్యగారు గ్రౌండ్లో మాత్రమే సెంచరీలు కొట్టాడు, ఇప్పుడు థియేటర్లో కూడా సెంచరీలు కొట్టాడు. ఇంటర్వెల్లో 50 మందిని చంపాడు. క్లైమాక్స్ లో 100 మందిని చంపాడు. 100 మందిని ఒంటి చేతితో చంపగల వీరుడు ఆయన అయ్యగారంటే. అందుకని ఆయన అయ్యగారు నెంబర్ 1 అన్నారు. అందుకని అమ్మాయిలు అందరూ నాకు కావాలన్నారు. మీరందరూ అయ్యగారులో నెంబర్ 1 అవ్వాలంటే మీరు కూడా 200 మందిని చంపండి. అప్పుడు అమ్మాయిలందరికీ మీరే కింగ్ అయిపోతారు అంతే. మెయిన్ ట్విస్ట్లు. మీరు ఇప్పుడు సినిమా కొంచెం ఏమంటారు, మీరు కొంచెం కామ్గా వెళ్తుంది సినిమా, కొంచెం మెల్లగా వెళ్తుంది అనుకున్నప్పుడు ట్విస్ట్లు వేస్తాడు. చాలా బాగున్నాయి ట్విస్టులు కూడా. అంటే అసలు మీరు ఎక్కడైతే ఎక్స్పెక్ట్ చేయడం అక్కడ వేస్తాడు ట్విస్టులు. చాలా బాగా. భాగ్యశ్రీ యాక్టింగ్ అని, భాగ్యశ్రీ ఆ రోల్కి ఇంకెవరు సెట్ కూడా కాదు, భాగ్యశ్రీయే సెట్ అవుతుంది. చాలా బాగా చేశారు. జోడీ బాగుంది యాక్చువల్లీ. అఖిల్ది భాగ్యశ్రీ జోడీ ఏదైతే ఉందో చాలా బాగుంది. పేరు బాగుంది. మహాభారతం లాంటి ఒక చిన్న ఒక ఎలిమెంట్ ఒకటి అవునవును చేశారు. వర్కౌట్ అయింది. అంటే అది చాలా కామ్గా అంటే వర్కౌట్ అయ్యేలాగా చూపించారు అనమాట. అది ఈజీగా పెట్టారు. బాగుంది. నించొని ఎక్కువ చూసాం మూవీ సెకండ్ హాఫ్ అంతా. ట్విస్ట్ మీద ట్విస్ట్ బుల్లెట్ షూట్ చేసిన ట్విస్ట్ షూట్ చేస్తారు. అసలు ఒకటి అర్థం చేసుకునే లోపు ఇంకో ట్విస్ట్ వదిలేస్తారు. క్రేజీ ఉంటుంది మూవీ అయితే. మూవీకి ఇద్దరే హీరోలు, ఒకటి అఖిల్ అయితే ఇంకోటి తమన్ మ్యూజిక్ కొట్టాడు. సీడ్లు దద్దరు వెళ్ళిపోయి చెవులో కొంచెం బ్లడ్ వచ్చేసేది. అసలు అఖిల్ అన్న యాక్టింగ్ పాపం ఏడ్ చేసి భాగ్యశ్రీని పెట్టినందుకు 200% వర్త్ ఇట్. మేము కళ్ళార్పు కూడా మూవీ అంతా చూసాం. చాలా బాగుంది మూవీ. అందరు చూడండి, అందరు ఎంజాయ్ చేస్తారు. అయితే నేను చెప్పను కానీ ఓకే పర్వాలే. అంటే పర్ఫార్మెన్స్ వైజ్గా మనోడు ఈ సినిమాతో అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు అనమాట. అంతకుముందు పాత సినిమాలతో పోల్చుకుంటే ఇది అయ్యగారు నెంబర్ 1 తీసేయండి. ఫస్ట్ అఖిలే నెంబర్ 1 అని చెప్పేసి ట్యాగ్ లైన్ పెట్టండి. సో అవన్నీ వేస్ట్. సో ఇప్పుడు రన్నింగ్లో పడ్డాడు కుర్రాడు. చెప్పాలంటే ఆ అక్కినేని వారసత్వం నుంచి వచ్చిన నాగార్జున గారి తర్వాత నాగచైతన్య గారు సెట్. మనోడు ఏదో కొంచెం అటు ఊగుతున్నాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది కదా. సో ఈ సినిమాతో కొంచెం పర్వాలే నిలబెడిపోయాడు. ఇంకొక స్టార్ వచ్చాడు. ఆ స్టార్ ఎలా స్టార్ వచ్చాడంటే ఈ అమ్మ మొగుళ్ళగా వచ్చేసాడు. ఎలాగంటే ప్రతి సినిమాకి ఇప్పుడు యాక్టింగ్ స్కిల్స్ కావాలి, డబ్బులు కెమెరాలు స్టోరీ కాదు, యాక్టింగ్ స్కిల్స్ ఉండాలి. మనోడు ఈ సినిమాతో యాక్టింగ్ స్కిల్స్ బాగా చేశాడు. లాస్ట్ అంటే రాయలసీమ కొడవలు పట్టుకుని ఒక్కొక్కరు నరుగుతూ ఉంటే ఆ బీజిఎంకి అతను కొట్టేశాడు చెప్పాలంటే. అదే చెప్తున్నాను కదా, అఖిల్ యాక్టింగ్ మాత్రం నిజంగా చాలా మంది ఫిదా అవుతారు అనమాట. సో హిట్ సూపర్ అనేది పక్కన పెడదాం. సినిమా ఎంతవరకు కావాలో అంతవరకు చాలా బ్రహ్మాండంగా తీసుకెళ్ళాడు. నిజంగా నాగార్జున గారికి ఏదో లోటు ఉంది. అన్నీ ఉండి 5వ తనం లేదురా బాబు అని బాధపడుతున్నారు, కానీ 5వ తనం వచ్చేసింది ఈసారి అఖిల్ తోటి. సో ఆయనకి ఆ బాధ తీరిపోయింది అనమాట. 100 కోట్లు కొడతాడా అయ్యగారు? సమంత కొట్టింది మొన్న, ఈయన కొడతాడా? 100 కోట్లు 1000 కోట్లు అనేది పక్కన పెడదాం. మీరు ఇచ్చేది లేకపోతే 1000 కోట్లు. సో కోట్ల సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు సినిమా నిలబెట్టమే గొప్ప విషయం.